హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. అమ్మా, నాకిప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని వాళ్ళ అమ్మ నాన్నతో చాలా కరాఖండిగా చెప్పింది మాలతి. ఏమ్మా, ఎందుకు ఇష్టం లేదు? ఇప్పటికే నీ వయసు 25 ఏళ్ళు. నీ స్నేహితులందరికీ పెళ్లిళ్ళైపోయి పిల్లల తల్లులు కూడా అయిపోయారు. నువ్వేమో ఇంక పెళ్లి వద్దు అని అంటున్నావు. ఒక్కగానొక్క అమ్మాయివి అని గారాభంగా మేము చూస్తే నెత్తికే కూర్చుంటున్నావు నువ్వు అని తండ్రి అనే మాటలకు కోపంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లి వంక చూసింది ఆమె. ఈ విషయంలో తనకేమీ సంబంధం లేదు అన్నట్లు తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. సురేష్, సుమా దంపతులకు మాలతి ఒక్కతే ఒక్క ఆడపిల్ల. చాలా గారాభంగా పెరిగింది. తను ఆడిందే ఆటగా పాడిందే పాటగా అన్నట్లు పెంచారు. మాలతి కూడా చాలా చక్కగా చదువుకుంటూ MBA డిస్టింక్షన్లో పాస్ అయింది. అంతా బాగానే ఉంటుంది. కానీ కాస్త తన మాటే నెగ్గాలి అనే పంతం, మొండితనం ఎక్కువ. ఎందుకో తెలియదు కానీ పెళ్లి అంటే విముఖతామకి. అందరి ఆడపిల్లలా కాదు. పెళ్లి, ప్రేమ, శృంగారం ఇలాంటివి ఎందుకో అంతగా నచ్చవామెకి. మొత్తంగా చెప్పాలి అంటే మొగాళ్ళకు దూరంగా ఉంటుందామె. ఎవరైనా తన వెంట పడినా అసలు ఆమె పట్టించుకోకపోవడం చూసి వాళ్లే 2 రోజులు ఆమె వెంట తిరిగేసి రెస్పాన్స్ లేక జడ పదార్థం అనుకుంటూ వెంట పట్టం మానేసేవారు. ఇక ప్రస్తుతంలోకి వస్తే ఆమె పెళ్లి చెయ్యాలి అని వాళ్ళ తండ్రి చాలా పట్టుబట్టి కూర్చున్నాడు. ఎప్పుడు తన మాట వింటూ తననే సపోర్ట్ చేసే తండ్రి తను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టంతో ఏం చెయ్యాలో మాలతికి అర్థం కాలేదు. ఇంతలో తల్లి వచ్చి, ఎందుకు మాలతి నువ్వు అంతగా బాధపడుతున్నావు? నేను నాన్న ఏం చెప్పినా నీ మంచి కోసమే కదా. బంగారు తల్లివి కదా. అబ్బాయిని చూడు ముందు. నీకు నచ్చకపోతే వద్దు అని చెప్పేద్దాం, సరేనా? అతను నాన్నగారి స్నేహితుడు కొడుకు. ఆర్మీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతను నీ ఫోటోను చూశాడు. నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు. మీ నాన్నగారికి కూడా అతనికిచ్చి చెయ్యాలి అని చాలా కోరికగా ఉంది అని నచ్చ చెప్పసాగింది తల్లి. మాలతి ఏం మాట్లాడలేదు, ఆలోచిస్తూ ఉండిపోయింది. తండ్రి అంటే ఆమెకు ప్రాణం. ఆమె మొదటి హీరో ఎప్పుడూ తండ్రే. సరే అమ్మా, కానీ నేను పెళ్లి చూపుల్లో ఆ అబ్బాయితో మాట్లాడాలి అని చెప్పింది మాలతి. కూతురు ఒప్పుకోవడంతో చాలా సంతోషంగా అనిపించింది సుమకు. తప్పకుండా మాట్లాడమ్మా. ఈ విషయాన్ని భర్తకు చెప్పడానికి అతని దగ్గరికి వెళ్ళింది. వెంటనే క్షణాల్లో సురేష్ గారు పెళ్లి కొడుకు వాళ్ళకి కబురు చేయడంతో మరో వారం రోజుల్లో మంచి రోజులున్నాయి, మాలతి చూడటానికి మేము వస్తున్నాము అని వాళ్ళు చెప్పడం క్షణాల్లో జరిగిపోయాయి. మాలతికి మనసులో తాను నచ్చాను అని చెప్పినా ఆ పెళ్లి కొడుకు మీద కోపంగా ఉన్నా తండ్రి కోసం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉందామె. అనుకున్నట్లుగానే పెళ్లి వాళ్ళు వచ్చేశారు. పెళ్లి కొడుకు, అతని చెల్లెలు, అతని అమ్మా నాన్న, మరొక 2 వాళ్ళ బంధువులు కూడా వచ్చారు. మర్యాదలన్నీ పూర్తయ్యాక సుమా వెళ్లి మాలతిని తీసుకుని వచ్చి సురేష్ గారి పక్కన సోఫాలో కూర్చోబెట్టింది. మాలతి తల వంచుకొని సిగ్గుపడుతూ కూర్చోలేదు. మామూలుగానే అందర్నీ చూస్తూ నమస్తే అని చెప్పింది. గులాబీ రంగు చీరలో, బంగారు మేనిచాయలో అసలు అందమంటేనే తానే అనేలా ఉన్న మాలతిని చూసి పెళ్లి కొడుకు పవన్ కళ్ళు కూడా ఆర్పడం మర్చిపోయాడు. తను మరి అలా ఒక ఆడపిల్లను కళ్ళప్పగించి చూడటం సభ్యత కాదు అని తెలిసినా అలా ఆమె వంక చూస్తూనే ఉండిపోయాడు. ఆమె కూడా అతని వంక ఒక్కసారిగా తీక్షణంగా చూసింది. ఆమె తనను చూడగానే అతని పెదవులపై చిరునవ్వు. కానీ ఆమె ఏమీ పట్టించుకోకుండా మొహం పక్కకు తిప్పుకుంది. ఇంతలో సురేష్ గారు, అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా బాబు అని అడిగాడు ఆయన. అవును అంకుల్, మీరు పర్మిషన్ ఇస్తే ఒక 15 నిమిషాలు తనతో మాట్లాడతాను అని అనడంతో మాలతి, అబ్బాయిని రూమ్లోకి తీసుకెళ్లి మాట్లాడుకోండమ్మా అని అనడంతో మాలతి లేచి నిలబడి తన రూమ్లోకి దారితీసింది. పవన్ ఆమెనే అనుసరించాడు. లోపలికి వచ్చిన తర్వాత ఆ బెడ్ మీద కూర్చుంటూ, మీ రూమ్ కూడా మీలాగే చాలా ప్లెజెంట్ గా అందంగా ఉంది మాలతి అని అన్నాడు అతను. మాలతి ఏమీ మాట్లాడకుండా అతని వంక తన పెద్ద పెద్ద కళ్ళతోటి కోపంగా చూసింది. అమ్మో, మరీ అంత కోపంగా చూస్తే భస్మం అయిపోయేలా ఉన్నాను. కాస్త మీ కళ్ళల్లో కోపం తగ్గించండి అని నాటకీయంగా అంటూ ఆమె నవ్వించే ప్రయత్నం చేశాడు అతను. చూడండి, నేను మీకు విషయం చెప్పాలి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. కాబట్టి మీరు కూడా
మీకు నేను నచ్చలేదు అని, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోండి అని అనగానే అతను కాస్త బాధగా మొహం పెట్టి, మీరు ఎవరినైనా ప్రేమించారా మాలతి అని అడిగాడు అతను. ప్రేమనా దోమనా ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం ఇష్టం రెండూ లేవు. నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు అని చెప్పగానే అతను నవ్వుతూ, పెళ్ళంటే ఇష్టం లేదు అని మీరెలా చెప్తారు? ఒక్కసారి చేసుకుంటేనే కదా ఇష్టమో కాదు తెలిసేది అనేసరికి కోపంగా చూసింది. అబ్బో, మరీ అంత కోపంగా చూడకండి, మీ కళ్ళల్లో కారం మరీ ఎక్కువైనట్లుగా అనిపిస్తుంది అని అన్నాడు అతను. ఏంటి అని అంది ఆమె అర్థం కానట్లుగా. మరి మీరు అలా చూస్తూ ఉంటే మీ కళ్ళు బాగా ఎరిపెక్కి కారం కారంగా మరింత అందంగా కనిపిస్తున్నారు నా కళ్ళకి, అందుకే అన్నాను అని అన్నాడు తమాషాగా నవ్వి. చూడండి, నాకు నిజంగానే పెళ్ళంటే ఇష్టం లేదు, మీకు ముందే చెప్తున్నాను. ఒకవేళ మీరు నన్ను పెళ్లి చేసుకున్నా నేను మీ మాట ఏమీ వినను. నా వల్ల మీకు ఎలాంటి సుఖ సంతోషాలు ఉండవు. తర్వాత మీరే ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానురా బాబు అని బాధపడాల్సి వస్తుంది. మీరు బాగా ఆలోచించుకోండి అని తను చెప్పాలి అనుకున్నది ఖచ్చితంగా చెప్పేసి అతని మరో మాట కూడా వినకుండా రూమ్లో నుంచి బయటకు వచ్చేసింది. అతను ఆమె వెళ్తున్న వైపే చూస్తూ, నేను ఒక సైనికుణ్ణి, నాకు పట్టుదల చాలా ఎక్కువ, ఏమనుకున్నా సాధించగలను, అలాగే నీలో ప్రేమను కూడా పుట్టించగలను మాలతి అని అనుకుంటూ అతను కూడా బయటకు నడిచాడు. మాట్లాడుకున్నారా అని అడిగారు ఇరువైపుల పెద్దవాళ్లు. మాట్లాడుకున్నాం అన్నట్లు తల ఊపింది మాలతి. నాకు తను బాగా నచ్చింది, నాకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పాడు పవన్. మాలతికి అతని మాటలు విని పిచ్చి కోపం వచ్చింది. అయినా ఏమీ అనలేక అతని వంక చూస్తూ ఉండిపోయింది. అతని చూపులు ఆమెను టచ్ చేస్తున్నట్లుగా అనిపించి మరింత ఉక్రోషం వచ్చింది ఆమెకి. వస్తున్న కోపాన్ని నిగ్రహించుకుంటూ, నాకు అతను నచ్చలేదు అని చెప్పాలి అని నోరు తెరుస్తున్న మాలతిని ఆపేస్తూ, సురేష్, మీ సంబంధం మాకు అన్ని విధాలుగా నచ్చింది, మీ అబ్బాయి కూడా మాకు బాగా నచ్చాడు, కాబట్టి ఈ సంబంధం ఖాయం చేసుకుందాం అని అన్నాడు సురేష్. ఇంతలో పవన్ తల్లి, ఒకసారి అమ్మాయిని కూడా అడగండి అన్నయ్య గారు అని అంది ఆమె. మా అమ్మాయికి నేను ఎంత చెప్తే అంతే అని అన్నాడు అతను మాలతికి మరో అవకాశం ఇవ్వకుండా. అయినా సరే ఒకసారి కనుక్కోండి అమ్మాయిని అని అంది ఆమె. సురేష్ కూతురి వంక చూస్తూ, ఏమంటావమ్మా అని అడిగాడు ఆయన. తండ్రి కళ్ళల్లోకి చూసింది తను. ఆ పెళ్లికి తప్పనిసరిగా ఒప్పుకుంటే బాగుండు అనే ఆశ కనిపించింది తండ్రి కళ్ళలో. తాండ్రి ఇంతవరకు తన్ను ఏది అడగలేదు, ఎప్పుడైనా తనకు ఇవ్వడమే తప్ప ఇక మరేమి మాట్లాడలేక మీ ఇష్టం నాన్నా అనేసిందామె. మరో నెల రోజుల్లో అంగరంగ వైభవంగా పవన్ మాలతీల పెళ్లి జరిగిపోయింది. పవన్కి మరో 2 నెలలు సెలవు ఉండటంతో మాలతీతో సంతోషం గడపాలి అనుకున్నాడు. అనుకున్నట్లుగానే పెళ్లి కాగానే మొదటి రాత్రి ఏర్పాట్లు కూడా చేశారు. ఆ క్షణం కోసమే వేచి చూస్తున్నాడు పవన్. అసలే అందంగా ఉండే మాలతి శోభన పెళ్లి కూతుర్లా మరింత అందంగా ఉంది. గదిలోకి పాల గ్లాస్తో వచ్చిన ఆమెను చూసి సంభ్రమాచర్యానికి లోనయ్యాడు పవన్. మాటల్లో వర్ణించడానికి అలివికానంత అందంగా ఉంది. కానీ ఒక్కటే లోపం, ముఖంలో చిరునవ్వు లేదు. కోపంతో ఆమె ముఖం ఎర్రబడి ఉంది. ఆమె చూపులు అతను తాకితే కాల్చేసేలా ఉన్నాయి. ఎందుకంత కోపం మాలతి? నువ్వు మరొకరిని ఇష్టపడినప్పుడు ఈ రోజు కాకపోయినా రేపైనా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సిందేగా. కాస్త కోపాన్ని తగ్గించుకొని నువ్వు ఆలోచించు. నేనేం తప్పు చేయలేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను చెప్పినా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలాగా అని లాలనగా అంటూ ఆమె చెంతకు చేరబోయాడు. నన్ను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు, చెప్తున్నా నేను. మీకు ముందే చెప్పాను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని, వద్దు అని, నా వల్ల మీకు ఎలాంటి సుఖం ఉండదు అని. మీరు వింటేగా అది మీ తప్పు. మీరు అన్నిటికీ సిద్ధపడే నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీరు అనుభవించండి. నన్ను మాత్రం ముట్టుకోవాలని అస్సలు ప్రయత్నించొద్దు. నేనేం చేస్తానో నాకే తెలీదు అని విసురుగా అంటూ సోఫాలోకి వెళ్ళి కూర్చుంది. హే భగవంతుడా, నేనేం పాపం చేశానో ఇంత అందాన్ని కళ్ళ ముందు పెట్టుకొని తాకొద్దు అంటుంది ఈ రాక్షసి అంటూ నోట్లోనే తిట్టుకుంటూ ఆమె వంక కళ్ళప్పగించి చూస్తూ నిద్రకు ఉపక్రమించాడు పవన్. మీరలా గుడ్లుగోపులాగా నా వంక చూస్తే నాకు నిద్ర పట్టదు, అటువైపుకి తిరిగి పడుకోండి, చాలా కరుగ్గా చెప్పింది మాలతి. నా కర్మ, చూడటం కూడా తప్పు అంటే ఎలాగా?
ఏం మనిషివే బాబు, నిన్ను తయారు చేసి నీకు ప్రాణం పోసేటప్పుడు అతి ముఖ్యమైనదేదో పెడ్డం మర్చిపోయాడా దేవుడు అని గొనుక్కుంటూ అటువైపు తిరిగిపోయాడతను. కానీ ఎంతకీ నిద్ర పట్టి చావట్లేదు. ఎలాగా అని కళ్ళు మూసుకుని ఆలోచిస్తూనే అలా కలసి నిద్రలోకి జారిపోయాడు. ఉదయం ఎప్పట్లాగే తెల్లారింది. పవన్కి తన అలవాటు ప్రకారం ఎప్పట్లాగే 5ంటికి మెలకు వచ్చింది. మంచం మీద నుంచి లేచి కూర్చుంటే రాత్రి మాలతి మాట్లాడిన మాటలు తను గుర్తు చేసుకున్నాడు. సోఫాలో ముడుచుకొని అందంగా అమాయకంగా నిద్రపోతున్న మాలతిని చూడగానే చాలా ముద్దొచ్చింది పవన్కి. తనని ముద్దు పెట్టుకోవాలి అనే ఆ కోరికను అతి కష్టం మీద నిగ్రహించుకున్నాడు. తనకేమో ఆమెను చూస్తేనే మనసు చలించిపోతుంది. ఎక్కడ నిగ్రహం కోల్పోతానో అని భయం కూడా వేస్తుంది. ఈ అందాల రాక్షసి ఎప్పటికి నన్ను కరుణిస్తుందో ఏంటో అని మనసులో అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఆమెనే తదేకంగా చూస్తూ ఆమెతో గడపబోయి మధురమైన క్షణాల కోసం ఎన్నాళ్ళు వేచి చూడాలో అని అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంతలో తన ఫోన్ మోగడంతో ఆలోచనల నుండి బయటకు వచ్చి తన స్నేహితుడు వరుణ్ ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకున్నాడతను. స్నేహితుడు చెప్పే మాటలు వినడానికి కాస్త బాధగా అనిపించినా అతని కర్తవ్యం అతనికి గుర్తొచ్చింది. స్నేహితుని ఫోన్ సారాంశం ఏమిటి అంటే తనని వెంటనే ఉన్న ఫలంగా వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమని పైనుంచి ఆర్డర్ అతనికి అప్పుడే వెళ్లాలని లేదు. కానీ డ్యూటీ ఫస్ట్. అతను ఎంతో ఇష్టపడి ఆర్మీలో ఓ లెఫ్టినెంట్ గా చేరాడతను. ఇప్పుడు మేజర్ స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా చైనా సరిహద్దుల్లో లద్దాఖ్లోని గాల్వాన్ లోయలో మేజర్ తను. ఆ స్థాయి నుంచి లెఫ్టినెంట్ జనరల్ గా ఎదగాలి అని అతని కల, ఆశ కూడా. అతను అందుకు తగ్గవాడే. అతని ధైర్యం, కృషి, పట్టుదల కూడా చాలా ఎక్కువ. ఒక్క మాలతి ప్రేమ విషయంలో తప్ప మేజర్ పవన్ కి ఏ విషయంలోనూ ఎదురే లేదు. ఇక తప్పనిసరిగా లేచి తన సామాన్లన్నీ సర్దుకోసాగాడు. విషయం తెలిసిన పవన్ తల్లిదండ్రులు, మాలతి తల్లిదండ్రులు అయ్యో మరీ 3 నిద్రలు కూడా కాకుండా అలా వెళ్తారా అంటూ వాపోయారు వాళ్ళు. తప్పదా అంకుల్, వెళ్ళాలి, అక్కడ నా అవసరం ఉంది, అలా అనిపిస్తేనే నాకు కాల్ చేసి ఉంటారు కదా అంటూ పెద్దవాళ్లకు నచ్చ చెప్తూ నేను ఓ 10 నిమిషాలు మాలతితో మాట్లాడి బయలుదేరతాను అంటూ బెడ్రూంలోకి వచ్చాడు. మీరు వెళ్తున్నారని తెలిసినా ఇంకా లేవలేదా అంటూ కోప్పడింది మాలతి అమ్మ సుమ. లేదు, తనకి తెలీదాంటీ నేను వెళ్తున్నాను అని. నేను చెప్తానాంటీ, మీరు తన్ని ఏమి అనబాకండి అని అన్నాడు పవన్. టైం ఉదయం 7:30 అయినా ఇంకా దుప్పటి ముసుకేసి ముద్దుగా ముడుచుకొని పడుకున్న భార్యను చూస్తే మరింత ముద్దొచ్చింది అతనికి. ఆమెపై ఉన్న దుప్పటిని తీయబోయాడు. ప్లీజ్ అమ్మా, ఇంకాసేపు బజ్జుంటాను అని గారంగా అంటూ లేవడానికి ఇష్టపడకుండా కళ్ళు ఇంకాస్త గట్టిగా మూసుకుంటున్న భార్యను అలాగే చూస్తే నవ్వు వచ్చింది పవన్కి. మాలతి, లేవరా అంటూ చాలా ప్రేమగా పిలిచాడతను. ఆ గొంతు వినగానే చొప్పున మెలకు వచ్చింది ఆమెకి. మీరా అంటూ విసురుగా లేచి కూర్చుందామె. ఇప్పుడు నేను నిద్రపోతే మీకేమైంది? ఇంకాసేపు పడుకుంటాలే, కొంపలేమైనా మురుగుతాయా ఏంటి అని కోపంగా అడిగింది మాలతి పవన్ని. ఎందుకంత కోపం మాలతి? ఏమి మునుగో కానీ నాకు కాల్ వచ్చింది, నేను అర్జెంటుగా వెళ్లాల్సి వస్తుంది. ఈ విషయానికి నీకు చెబుదాము అని లేపాను. నీకు నేనంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు నువ్వు నేను ఎంతో ప్రేమించే నా భార్యవి. నేను ఇష్టంగా మోయాలి అని అనిపించే నా బాధ్యతవి కూడా. నేను ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా నా ప్రతి విషయానికి నీకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే చెబుదామని లేపాను. సారీ అని అన్నాడు పవన్. అతను అంత అనునయంగా, లాలనగా, ముద్దుగా చెప్తుంటే మాలతి మరి ఏం మాట్లాడలేకపోయింది. ఇప్పుడే వెళ్ళాలా? మీరు ఇప్పటికిప్పుడు ఎందుకు వెళ్ళడం అన్నా ఆమె చిరు పలుకులకి అతను ఆనందంగా పులకరించిపోయాడు. తప్పదు మాలతి, ఆర్మీ అంటే అంతే. ఏ క్షణాన ఏ ముష్కర మూక మన భరతమాతపై దాడి చేస్తుందో తెలియదు. ఎప్పుడు అలర్ట్గానే ఉండాలి. అదీ కాక నేను పనిచేసే ఇండియా చైనా సరిహద్దుల్లో ఇలాంటి గొడవలు ఎప్పుడు ఎక్కువే జరుగుతూ ఉంటాయి. మేము మెలకువగా అప్రమత్తంగా ఉంటేనే మీరు హాయిగా నిద్రపోగలరు అని చెప్తూ మరి నేను వెళ్ళనా అని అడిగాడు పవన్. మరి వెళ్ళండి, వెళ్ళక తప్పదు అంటున్నారు కదా మీరు అని అంది మాలతి.
వెళ్లే ముందు నువ్వేమైనా ఇస్తే నేను యుద్ధం బాగా చేయగలుగుతాను, కావాల్సినంత బలం కూడా వస్తుంది అంటూ చిలిపిగా నవ్వుతూ ఆమె కోపం చూడడంతో తన నవ్వు నాపేశాడు పవన్. భర్తని కోపంగా చూస్తూ మీకు చాలా ఎక్కువైంది అని అంది మాలతి. అవును, చాలా ఎక్కువైంది. ఆ తాపాన్ని కాస్తైనా తగ్గించమని అడుగుతున్నాను. నువ్వు అర్థం చేసుకోవడం లేదు నన్ను. ఇలా అయితే ఎలా చెప్పు? మళ్ళీ చాలా రోజుల వరకు నేను రాను. నాకు నిన్ను వదిలి అసలు వెళ్ళాలి అనిపించడం లేదు. కానీ ఇప్పుడు వెళ్ళక తప్పని పరిస్థితి. రోజు నేను వీడియో కాల్ చేస్తాను. నాకు అక్కడ పని చేయడం ఎంత ముఖ్యమో నిన్ను చూడటం కూడా అంతే ముఖ్యం. నిన్ను చూసినప్పటి నుంచి కొన్ని రోజులుగా నువ్వు నా బలహీనత అయిపోయావు మాలతి. అంటే ఏంటో తెలుసా? వెలుగు నువ్వు. నా జీవితంలో వెలుగు నింపడానికి వచ్చావు. కాకపోతే నువ్వే కాస్త చీకట్లో ఉన్నావు. కానీ నా సాంగత్యంలో కొన్ని రోజుల్లోకి నువ్వు వెలుగులోకి వచ్చేస్తావు బంగారం అని చెప్తూ ఆపేసి, మరీ లెంగ్త్ ఎక్కువైందా? ఫ్లోలో మనసులో ఉన్న మాటలు చెప్పేశాను అంటూ సిగ్గుపడుతున్న అతన్ని చూస్తే మాలతీకి నవ్వొచ్చింది. సిల్కీగా నుడి మీదకి జారుతున్న జుట్టు నవ్వినప్పుడు అతని బుగ్గల్లో పడుతున్న సొట్టలు, కళ్ళల్లో ఒక విధమైన మెరుపు. సరే వెళ్ళనా మాలతి అని అడిగాడు జాలిగా మొహం పెట్టి. మాలతి చాలా క్యాజువల్ గా హా వెళ్ళండి అని చెప్పేసింది ఆమె. రాక్షసి, నీకెప్పుడు అర్థమవుతుందే నా ప్రేమ? అసలు మరీ ఇంత కఠినంగా ఎలా ఉన్నావు? కాస్తైనా మారొచ్చు కదా అంటూ ఇంకా ఏదో చెప్తున్న అతన్ని ఆపేస్తూ, టైం అయిపోయినట్లుంది మీకు అని అంది మాలతి. కర్మరా బాబు, ఇది మారదు అని ఆమెకు వినిపించేలా అతను తిట్టుకుంటూ సరే బాయ్ అంటూ కోపంగా బయటకు నడవబోయాడు పవన్. మాలతికి అతని మాటలు చాలా నవ్వు తెప్పించాయి. అతని పరిస్థితి తలుచుకుంటేనే అయ్యో పాపం అని అనిపించిందామె. వెళ్ళబోతున్న అతని చెయ్యి పట్టుకొని ఆపింది మాలతి. ఏంటి తిడుతున్నారు అని కోపం నటిస్తూ అడిగింది. మాట్లాడొద్దంటే చెప్పు, నీ ఎదురుగా అస్సలు నోరే విప్పను అంటూ మరీ అమాయకంగా నటిస్తున్నా అతన్ని చూస్తే చాలా ముద్దుగా అనిపించింది ఆమెకి. మెల్లిగా అతని ముందుకు వచ్చి నిలబడింది మాలతి. అతను తనకన్నా చాలా పొడవు కావడంతో మునికాళ్లతో పైకి లేచి తన 2 చేతుల్లోకి అతని మొహాన్ని తీసుకొని అతని నుదుడిపైన చిన్నగా సున్నితంగా ముద్దు పెట్టింది. ఒక్క క్షణం అతనికి ఏమైందో అర్థం కాలేదు. ఆమె పెదవుల స్పర్శ తగలగానే ట్రాన్స్ లో ఉన్నట్లుగా ఉండిపోయాడు. అసంకల్పితంగా ఆమె నడుం చుట్టూ చేతులు వేయబోయాడు అతను. ఇంకా చాలు, ఇప్పటికే చాలా ఎక్కువైంది, ఇక బయలుదేరండి తమరు అని అంటున్న ఆమెను చూసి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక బ్యాగ్ తీసుకుని బయటకు నడిచాడు పవన్. కానీ అతనిలో ఓ నమ్మకం కలిగింది. మాలతి తనని ఖచ్చితంగా ఇష్టపడి తీరుతుంది అని, భర్తగా స్వీకరిస్తుంది అని చాలా ఆనందంగా అనిపించింది. తల్లిదండ్రులు అత్తమామల దగ్గర వీడ్కోలు తీసుకొని తన ప్రేసకి కళ్ళతోనే బాయ్ చెప్తూ తను చేరాల్సిన చోటుకు బయలుదేరాడు పవన్. పవన్ వెళ్ళగానే ఇంట్లో అందరు డల్ అయిపోయారు. కానీ మాలతి మాత్రం అమ్మా టిఫిన్ ఏం చేసావు ఈరోజు అని అంటూ అడగడంతో సుమ ఇంతెత్తున లేచింది. అసలు నువ్వు మనిషివేనా లేక దున్నపోతువా? నీకసలు మనసు అనేది ఉందా? అయ్యో పెళ్ళై ఇంకా 2 రోజులు కాలేదు, మొగుడు డ్యూటీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. 6 నెలలు కానీ మళ్ళీ తిరిగిరాడు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎంత బాధ. పాపం ఆ అబ్బాయి బాధపడుతూ వెళ్ళిపోయాడు. కానీ అసలు నీ మొహంలో కనీసం బాధైనా కనిపించడమే లేదు అని తల్లి తిట్టకుండా తిడుతుంటే, అంటే ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు అని నేను ఏడుస్తూ కూర్చోవాలా? అలాంటివి నా వల్ల కాదు. నా బదులు కూడా మీరందరూ బాగా ఏడ్చి బాధపడండి అని చాలా కూల్గా చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతున్న కూతుర్ని చూస్తుంటే మరింత చిర్రెత్తుకు వచ్చింది సుమకి. కానీ ఏం చేయలేక ఏమైనా అంటే మాటలతో తనని ఇంకా రెచ్చగొడుతుంది అని కూతురు గురించి తెలిసి తన పనిలో తను పడిపోయింది. ఆమె మరింకేం మాట కూడా మాట్లాడకుండా అక్కడికి చేరుకున్న పవన్ తన కుటుంబం, భార్య అన్నీ మర్చిపోయాడు. తన పనిలో తాను మునిగిపోయినాడు. ఏమీ గుర్తురాలేదు. తన డ్యూటీకి తాను అంకితమైపోయినట్లుగా తన ధ్యాస మొత్తం తను చేసే పని మీద నిమగ్నం చేశాడు. ప్యాంగాంగ్సో సరస్సు వద్ద ఘర్షణలు మరింత ఉధృతమయ్యాయి. చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాస్తవాధీన రేఖ దాటి భారత సరిహద్దుల్లో ప్రవేశించి మరింత ముందుకు చొచ్చుకు వచ్చేస్తూ
భారత భూభాగాన్ని ఆక్రమించే సాహసం చేస్తుంది. ఎప్పుడు చైనాతో ఇదే గొడవ. రూల్స్కు వ్యతిరేకంగా ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు భారత భూభాగంలో ప్రవేశించి ఇండియన్ ఆర్మీపై కాల్పులు జరపడం, కవ్వింపు చర్యలతో సైనికుల్ని బాగా రెచ్చగొట్టడం, భారత సైనికులు ఎదురు తిరిగితే తోక ముడిచి పారిపోవడం ఇవే జరుగుతూ ఉన్నాయి. ఈసారి చైనా ఆర్మీ మరింత ధైర్యం చేసి భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చిందే కాక ఇక నుంచి ఆ చోటు తమదే అన్నట్లుగా తమ జెండాలను అక్కడ ఎగిరేయడం, తమ యుద్ధ ట్యాంకర్లని మరింత ముందుకు తీసుకొని రావడంతో ఈసారి మరింత గాఢంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అందుకే అందరి సెలవుల్ని రద్దు చేసి మరీ పిలిపించారు. ఇక ప్రస్తుత విషయంలోకి వస్తే ఇండియన్ ఆర్మీ చాలా ధైర్యంగా విజయవంతంగా వాళ్ళని ఎదుర్కొని వెనతిరిగి చూడకుండా పారిపోయేలా చేయడంతో సఫలీకృతం అయిపోయింది అక్కడ. కానీ కుక్కతోకర వంకర అన్నట్లుగా చైనా బుద్ధి మారదు. ఇలాంటి ప్రయత్నాలు ప్రతిసారి చేస్తూనే ఉంటుంది. భారత సైనికుల చేతుల్లో చావు దెబ్బలు తింటూ భంగపడుతూనే ఉంటుంది. ఇదంతా జరిగి యుద్ధం ఒక కొలిక్కి రావడానికి సరిగ్గా 2 నెలల సమయం పట్టింది. ఈ 2 నెలల కాలంలో 2-3 సార్లు మాత్రమే ఇంటికి ఫోన్ చేశాడు పవన్. అది కూడా 2-3 నిమిషాలు మాటలే. అతను తాను క్షేమంగా ఉన్నట్లు ఇంట్లో వాళ్ళకి తెలియజేయడానికి మాత్రమే ఆ ఫోన్ కూడా చేస్తున్నాడు. అతను తన డ్యూటీలో అంతగా లీనమైపోయాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. 9 నెలలు ఇట్లే గడిచిపోయింది. సరిహద్దుల్లో కాస్త గొడవలు సద్దుమణిగి ప్రశాంతత నెలకొంది. మధ్య మధ్యలో అతను మాలతీతో ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నించినా ఆమె అతని ప్రేమకు సరిగ్గా రెస్పాండే కావడం లేదు. మామూలు రొటీన్ విషయాలు మాట్లాడి అతను కొంచెం రొమాంటిక్ గా మాట్లాడేసరికి ఫోన్ కట్ చేసేస్తుంది. అతను తిట్టుకుంటూనే ఉన్నాడు ముద్దుగా. తాను ఎంతగా ప్రేమిస్తున్నా తన్ను పట్టించుకోని భార్య అంటే ఒక్కోసారి కోపం వస్తుంది పవన్కి. కానీ దగ్గర ఉంటే ఏమైనా అనగలడు. తాను ఇక్కడ, ఆమె ఎక్కడో ఉంటే ఏం చేయగలడు? ఒకరోజు డల్గా కూర్చొని ఆలోచిస్తున్న పవన్ని అతని ఫ్రెండ్ తోటి మేనేజర్ రామ్ విషయం ఏంటి, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు అతను. పవన్ తన సమస్య పూర్తిగా కాదు, కానీ తన భార్యకు పెళ్ళంటే ఇష్టం లేదు అని, ఫోన్లో కూడా సరిగ్గా మాట్లాడదు అని విషయం మాత్రం చెప్పేశాడు. అతను ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసేస్తూ, ఓ సింతేనా, ఇది చాలా చిన్న విషయం, దీనికి పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏముంది? నేను నీకు చిన్న సలహా చెప్తాను, ఆ పని చేయి చాలు, నువ్వు కాల్ చేయడం కాదు, నీ భార్యే నీకు ఫోన్ చేస్తుంది చూడు ఆ సాయంత్రం లోపు అని అతను సలహా చెప్పాడు. వింటున్నా పవన్ పెదవుల మీదకి నవ్వు కూడా వచ్చింది. అపార్థం చేసుకోదు కదా అని అన్నాడు పవన్. అపార్థం కాదు గాని నీ మీద బాగా కోపం వస్తుందేమో, అంతే, అంతకు మించి ఏమీ జరగదులే, భయపడకు అని అభయమివ్వడంతో స్నేహితుడిచ్చిన సలహాకి శ్రీకారం చుట్టాడు పవన్. పొద్దున్నే 8ంటికి బద్ధకంగా లేస్తూ ఫోన్ అందుకుంది మాలతి. ఈ పాటకి పవన్ దగ్గర నుంచి అతను ఎంతో ప్రేమగా చెప్పే కొన్ని వాట్సాప్ మెసేజ్లు వచ్చేస్తాయి. తన సమాధానం కోసం ఎదురు కూడా చూడకుండా ఎన్నో కబుర్లు చెప్తాడు. కానీ ఆశ్చర్యం, ఈరోజు అవేమీ లేవు. గుడ్ మార్నింగ్ మెసేజ్ కూడా లేదు. అతని స్టేటస్ లో మాత్రం ఓ అందమైన అమ్మాయి కింద లవ్ యూ స్వీట్ హార్ట్, నేను నిన్ను చూసినప్పటి నుంచి నా మనసులోనే లేదు, నన్ను మాయ చేసి పారేశావు, మరోసారి నువ్వు కనిపిస్తే నేను నీ వాడినైపోతానేమో అని నాకు భయమేస్తుంది, లవ్ యూ లవ్ యూ లవ్ యూ అంటూ 10 సార్లు రాసింది. అది చూడగానే మాలతికి తిక్కరేగింది. ఏంటిది అంటూ మెసేజ్ పెట్టింది పవన్కి. ఆ అమ్మాయి చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది అంటూ అతను తిరిగి మెసేజ్ పెట్టాడు. అప్పటి వరకు అతని మీద ఆమెకి ఎలాంటి ఫీలింగ్స్ కూడా అనిపించలేదు. కానీ అతను అలా వేరే అమ్మాయి గురించి మాట్లాడితే ఆమెకి నచ్చనే లేదు. పైపెచ్చు బాధగా, చాలా కోపంగా కూడా అనిపించింది. చాలాసేపు ఆ అమ్మాయి ఫోటోని చూస్తూ కూర్చుంది. నిజంగానే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. మాలతి కోపం వచ్చింది అని అతనికి కూడా అర్థమైంది. ఇక్కడికి కొంచెం దగ్గరలోనే వాళ్ళ ఇల్లు. నిన్న కనిపించింది తను. తెల్లవారుజాము నుంచి చూస్తూనే ఉన్నాను. ఇవాళ కూడా కనిపిస్తుంది అని అంటావు మాలతి అని అడుగుతున్న అతన్ని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. వెంటనే అతనికి ఫోన్ చేసింది. ఏంటి పిచ్చి వేషాలు వేస్తున్నారు అంటూ అడిగింది ఆమె.
మరి ఏం చేయమంటావ్? నీకో సామెత తెలుసా? అమ్మా పెట్టదు అడుగు తిన్నా తిన్నివ్వదు అని. నీలాంటి వాళ్ళని చూసే అలాంటి సామెత పుట్టినట్లుంది. నువ్వు కొంచెం ఒప్పుకొని నీకు నేనేం చేసినా ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి కోఆపరేట్ చెయ్యి. చాలు బంగారం, ఆ అమ్మాయిని లైన్లో పెట్టేస్తాను అని అంటున్న అతనితో, ఛీ, మీరు ఇలాంటి వారా? నేను మీ గురించి ఆర్మీ మేనేజర్ అంటే చాలా గొప్పగా ఊహించుకున్నాను అని అంది మాలతి. అయినా ఇప్పుడు గొప్పగా లేకపోవడానికి నేనేం చేశానే? నా తిప్పలు నేను పడుతున్నాను. ఈ విషయంలో నిన్ను కూడా నేనేమీ అంటలేదు కదా. ఇలా కూడా చెయ్యొద్దు అంటే ఎలా చెప్పు? నా బాధను అర్థం చేసుకోవా అని అంటున్న అతనితో, ఇలా మాట్లాడితే చంపుతా నిన్ను. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు పరాయి అమ్మాయి గురించి ఆలోచించకూడదు. ఆ జ్ఞానం లేదా మీకు? ఇంకా కబుర్లు చెప్తున్నారు. ఇంకొకసారి వేరే అమ్మాయిని చూపిస్తే ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు పెట్టినా కూడా ఏ అమ్మాయి వంకైనా నువ్వు కన్నెత్తి చూసినా మీకు మామూలుగా ఉండదు. నేను ఊరుకోను అని చాలా స్ట్రాంగ్గా చెప్తున్న మాలతి మాటలకు పవన్ అడ్డుపడుతూ, ఇంకా చాలు ఆపు. అయినా నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. నీకు ఎలాగో పెళ్ళంటే ఇష్టం లేదు కదా, భర్త మీద గౌరవం కూడా లేదు కదా. అప్పుడు నేనేం చేస్తా నీకెందుకు? నా మీద కోపం ఎందుకు నీకు? నేనెవరినో ఒకరిని చూసుకొని నేను సెటిల్ అయిపోతాను. నీ దారి నువ్వుండు. అప్పుడు ఇద్దరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని పవన్ చెప్తున్న మాటలకు మాలతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సైలెంట్ గా ఫోన్ పెట్టేసింది. పవన్ అలా మాట్లాడుతున్నాడు కానీ ఆమె మాటలకి కోపానికి అతనికి నవ్వు వచ్చేస్తూ ఉంది. వామ్మో, ఒక్కరోజుకే దీనికి ఇంత కోపం వచ్చేసింది. ఇంకో 2 రోజులు ఇలా నటిస్తే చంపేస్తుందేమో అనుకుంటూ తనలో సగమైన ఆమెకి అలా అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు కొంచెం బాధగానే అనిపించినా తప్పదు. రాయి శిల్పం కావాలి అంటే ఉలి దెబ్బ తగలాల్సిందే, కొంచెమైనా బాధపడాల్సిందే అనుకుంటూ తన పనిలో పడిపోయాడు పవన్. ఆ రోజంతా మాలతి అన్యమనస్కంగానే ఉంది. తల్లి ఏమైందమ్మా అని అంటూ అడిగింది. ఏం లేదు అంటూ అమ్మని నాన్నని తప్పించుకొని తిరుగుతూ ఉంది ఇంట్లోనే. అలా 4-5 రోజులు గడిచిపోయాయి. పవన్ అల్లరి మరీ ఎక్కువైపోయింది. ఆ అమ్మాయి రకరకాల ఫోజుల్లో ఉన్న ఫొటోస్ పెడుతూ ఉన్నాడు. స్వీట్ హార్ట్ అని, లవ్లీ హనీ, స్వీటీ, ఇలా రోజుకో ముద్దు పేరుతో ఆ అమ్మాయిని పిలుస్తూ మాలతిని టీచ్ చేస్తూ ఉన్నాడు. మాలతికి చాలా కోపం వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతుంది. అతను తనవాడు మరొక అమ్మాయికి సొంతం అయిపోతున్నాడు అనే భావం ఆమెను ఒక చోట నిలువనివ్వడమే లేదు. అలా అని తన బాధను ఎవ్వరికీ చెప్పుకోలేదు. తనలో తానే సతమతమైపోతుంది. సురేష్ అడిగాడు భార్యని, మాలతి ఎందుకు అలా మూడీగా ఉంటుంది అని. తనని అడిగి కనుక్కుంటానండి అని చెప్పింది సుమ. ఆ రోజు ఉదయాన్నే ఫోన్ చేతిలోకి తీసుకున్న మాలతికి మెసేజ్ సౌండ్ రావడంతో వాట్సాప్ ఆన్ చేసి చూస్తుంది. పవన్ ఫోటోలు పెట్టి అమ్మాయి తను ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోస్ ని ఒక 10 సెండ్ చేశాడు మాలతికి. అవి చూసి చూడగానే అగ్గి మీద గుగ్గులమైంది ఆమె. ఫోన్ ని మంచం మీదకి విసిరి కొట్టి చాలా విసురుగా వంటగదిలో పని చేసుకుంటున్నా తల్లి దగ్గరికి వెళ్ళి, నేను అర్జెంటుగా పవన్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నానమ్మా. అర్జెంటుగా డాడీని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని చెప్పు, నన్ను అక్కడికి పంపించమని చెప్పు. కానీ నేను అక్కడికి వెళ్తున్నట్లు అతనితో చెప్పొద్దు అని కూడా నాన్నకు చెప్పమ్మా అని అంది ఆమె. తల్లి ఏం జరిగింది అని అడిగింది మాలతిని. మాలతి భర్తను చూడాలనుకుంటుంది, మంచి విషయమే కదా అని అనిపించి సురేష్ గారితో విషయం కూడా చెప్పింది. ఇప్పుడు మాలతి ఎందుకు అక్కడికి? మరి కొద్ది రోజుల్లో అల్లుడే ఎలాగో వచ్చేస్తున్నాడు కదా అని అంటుంటే, సుమ పోనీలేండి, తనని వెళ్ళనివ్వండి, సరదా పడుతుంది కదా. పెళ్ళై 2 నెలలైంది, ఇంతవరకు మొగుడు తలిపేలేదు. ఇప్పటి వరకు పెళ్ళైన దగ్గర నుంచి కూడా మీ కూతురు పుణ్యమా అని ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు కదా. దగ్గరగా ఉంటే ఇద్దరు కలిసి కోపాలన్నీ మర్చిపోయి ఒకటైపోతారు. పంపండి పర్వాలేదు అంటూ భర్తకు నచ్చ చెప్పడంతో సరే అని అల్లుడికి ఫోన్ చేసి అమ్మాయి అక్కడికి వస్తుంది అని చెప్తాను అని అంటే, చెప్పొద్దు, అది సర్ప్రైజ్ ఇస్తుందట అని అనడంతో అతను సరే అన్నాడు. అన్నట్లుగానే మరో 2 రోజుల్లో తన కూతురు అక్కడికి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ ని బుక్ చేశాడు. పవన్ మాత్రం ఆ అమ్మాయితో ఇంకా క్లోజ్ గా ఉన్న ఫోటోల్ని మాలతిని అల్లరి పెడుతూ వాయిస్ మెసేజ్లతో మాలతిని ఇంకా ఇంకా అల్లరిగా కవ్విస్తూనే ఉన్నాడు. అనుకున్నట్లుగానే
ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ కాగానే పవన్ దగ్గరికి బయలుదేరింది. తను ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ చెకింగ్ అవన్నీ పూర్తి చేసుకొని ఫ్లైట్ ఎక్కి వెళ్లాల్సిన చోటుకి చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి భర్త ఉండే చోటికి చేరాలి అంటే రోడ్డు మార్గాన్ని అనుసరించాల్సిందే. మరో 4 గంటలు బస్సు లేదా టాక్సీనో ఎక్కి అక్కడికి వెళ్లాల్సిందే. చాలా అలసటగా ఒంటరిగా అనిపిస్తుంది మాలతికి. బస్సు కోసం ఎయిర్పోర్ట్ బయట అలసట తీర్చుకోవడానికి కాసేపు కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే ఇంతలో ఓ అమ్మాయి కార్ దిగి ఎయిర్పోర్ట్లోకి వెళ్తూ ఉండటం గమనించింది. ఒక్క క్షణం ఆమె వంక చూసిన మాలతి పవన్ రోజు పెట్టే ఫోటోలు ఆ అమ్మాయివే అని గుర్తుపెట్టింది. చాలా ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఆ అమ్మాయిని ఆపి, హాయ్, నా పేరు మాలతి, మీ పేరేంటి? మీరు చాలా అందంగా క్యూట్ గా కూడా ఉన్నారు అని అంది ఇంగ్లీష్లో. ఆమె మాలతి వంక అయోమయంగా చూస్తూనే అందంగా ఉన్నారు అన్న ఆ పొగడ్తకి ఆనందిస్తూనే, నా పేరు జుబేదా, నేను ఇక్కడే ఒక మోడల్ని అంటూ ఆమె ఇంగ్లీష్లోనే చెప్పింది. మీకు పెళ్ళయిందా అని అడిగిన మాలతిని చూసి నవ్వుతూ, అయ్యింది, 5 years అయింది. 3 years బాబు కూడా ఉన్నాడు నాకు. మా వారు కూడా యాక్టరే. మాది లవ్ మ్యారేజ్ అంటూ, కాకపోతే మోడల్ని కదా, పెళ్ళైనట్టు పిల్లలు ఉన్నట్లు అలా కనిపించను. చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటాను, ఎందుకంటే యంగా కనిపించడానికి అని చెప్పడంతో మాలతి నవ్వుతూ, మీరు నాకు చాలా బాగా నచ్చారు. మీకు అభ్యంతరం లేకపోతే మనం కలిసి ఒక సెల్ఫీ దిగుదామా అని అడిగింది మాలతి. ఆమె హౌ, తప్పకుండా దిగుదాం అంటూ ఇద్దరూ కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. మీరింత అందంగా ఉన్నారు, మీ బాబు ఇంకెంత క్యూట్గా ఉంటాడో. మీ బాబుని మీ హస్బెండ్ని కూడా నేను చూడవచ్చా అని మాలతి కుతూహలంగా అడగడంతో, తప్పకుండా చూడొచ్చు, ఎందుకు చూడకూడదు అంటూ తన ఫోన్లో వాళ్ళని చూపించింది జుబేదా. థ్యాంక్ యూ, మీకు ఇబ్బంది లేకపోతే మీ ఫ్యామిలీ ఫొటోస్ని నాకు షేర్ చేస్తారా? మీ బాబుని మిమ్మల్ని చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేలా ఉన్నారు అని అడుగుతున్న మాలతిని ఆమె అనుమానంగా చూసింది. అంటే మీ అంత అందమైన అమ్మాయిని నేను నాకు ఊహ తెలిసాక ఎక్కడా చూడలేదు, ఇప్పుడే మొదటిసారిగా చూశాను. అందుకే ప్రతిరోజు పొద్దున్న నిద్రలేస్తూనే మిమ్మల్ని చూడాలి అనిపించి అట్లా అడిగాను అని మాలతి అండంతో ఆమె గర్వంగా నవ్వుకుంటూ, క్రేజీ గర్ల్ అంటూ తన ఫ్యామిలీ ఫొటోస్ని కొన్ని మాలతికి షేర్ చేసింది. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు అని చెప్పింది మాలతికి నవ్వుతూ. ఉన్నాను, కానీ మీ అంత అందంగా అయితే మాత్రం కాదు అని మాలతి అండంతో హ్యాపీగా నవ్వుతూ మాలతికి బాయ్ చెప్పి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయింది. పవన్, మీరు ఈరోజు నా చేతులు అయిపోయారు. నన్ను నేర్పించడానికి పెళ్ళైపోయిన మీకు అసలు తెలియని ఒక మోడల్ ఫోటో పెట్టి నన్ను ఇంతవరకు రప్పించారు కదా. చెప్తా మీ సంగతి, చూస్తా ఉండండి, నేను వస్తున్నాను. మీ అంతు చూడకపోతే అప్పుడు అడగండి అని పళ్ళు నూరుతూ అతను ఉండే చోటికి చేరింది. అక్కడ సెక్యూరిటీ చెకింగ్ అవి ముగించుకొని అతను ఉన్న చోటికి చేరాలి అంటే మరో 3 కిలోమీటర్లు కాలినడకన చేరాలి. అప్పటికే మాలతికి చాలా అలసట వచ్చేసింది. కానీ అతన్ని కలవబోతున్నాననే ఉత్సాహం అస్సలు నిలువనివ్వడమే లేదు. భార్యాభర్తల బంధం అంటే అదేనేమో. అయిష్టంతో మొదలైన ప్రేమ తనలో అసూయ కల్పించింది. మళ్ళీ ప్రేమతోనే ముగియబోతుంది. ఇక అతన్ని బాధ పెట్టకూడదు, తన భర్త చెప్పినట్లే వినాలి. ఇప్పటి వరకు తనను చాలా ఏడ్పించాను అని ఇలా ఆలోచిస్తూ తనలో తానే నవ్వుకుంటూ మెల్లిగా నడుస్తుంది మాలతి. చుట్టూ చల్లని పచ్చని వాతావరణం, చిరుగాలి మేనును తాకుతూ ఆహ్లాదకరంగా ఉంది. మేఘాలను అంటేలా ఉన్న వృక్షాలు మెల్లిగా తల్లు ఊపుతూ, నీ భర్తను చేరడానికి వచ్చేసావా, మంచి పని చేశావు అని అడుగుతున్నట్లుగా అనిపిస్తుంది. చుట్టూ పరికిస్తూ చిన్నగా నడుస్తూ భర్త ఉండే చోటుకు చేరుకుంది. అక్కడ ఎవరు కావాలి మీకు అని అడుగుతున్న జవాన్లతో, మేజర్ పవన్ కావాలి, నేను ఆయన వైఫ్ని అని చెప్పడంతో అందరూ ఆమెను సాదరంగా ఆహ్వానించి అతని కాటేజీకి తీసుకుని వెళ్లారు. పవన్ సాబ్ డ్యూటీలో ఉన్నారు, అతను వచ్చేసరికి మరో 2 గంటలు పట్టొచ్చు. మీరిక్కడ రెస్ట్ తీసుకోండి, మీకోసం తినడానికి తాగడానికి ఏమైనా తీసుకుని వస్తాం మేం సాబ్ అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. కాటేజ్ లోపలికి వచ్చిన ఆమె ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోవాలి అనుకుంటూ ఉండగా ఆమె కోసం వేడిగా హాట్ ప్యాక్లో ఫ్లాస్కోలో కాఫీ తీసుకుని వచ్చి అక్కడ పెట్టి తినండి అని చెప్పారు. మాలతి వాళ్ళకి నవ్వుతూ
థ్యాంక్స్ చెప్పి తింటాను అని చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయాక వేడిగా కాస్త కాఫీ తాగి ఫుడ్ పవన్ వచ్చాక కలిసి తినొచ్చు అనుకుంటూ అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉండటంతో రగ్గును ఒంటికి చుట్టేసుకొని బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ టీపాయ్ మీద ఉన్న తమ ఇద్దరు పెళ్లి ఫోటోలు చూస్తూ ఆలోచిస్తూ ఏవేవో కొత్త కొత్త మధురోహలు మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే బాగా అలసిపోవడం వల్ల అలాగే నిద్రలోకి జారిపోయింది. మరో 2 గంటల తర్వాత పవన్ వచ్చాడు. రాగానే తలుపులు దగ్గరగా వేసి పడుకున్న ఆమెను ప్రేమగా తనివి తీరా కాసేపు చూసిన తర్వాత ఆమెను లేపి, నువ్వేంటి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, కనీసం వస్తున్నాను అని కాల్ చేసి నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదా, అంతా నీ ఇష్టమేనా అని కోపం నటిస్తూ గట్టిగా స్వరం పెంచి అరుస్తూ అడిగాడు. మాలతి లేచి సరిగ్గా సర్దుకొని కూర్చుంటూ, చాలా ఆపండి, చాలా ఎక్కువైంది, ఇప్పటికే తమరి కథ, ఇప్పుడెందుకు నా మీద కోపం తెచ్చుకుంటున్నారు, అసలు నేనెందుకు వచ్చాను అంటే తమరిక్కడ ఎవరో ఒక అందమైన అమ్మాయిని ప్రాణప్రదంగా లవ్ చేశాను అన్నారు కదా, పాపం దగ్గర ఉండి మీ ఇద్దరికి పెళ్లి చేద్దాము అని ఇక్కడికి వచ్చాను. అంటే మీ రెండో పెళ్లికి మొదటిసారిగా నా పర్మిషన్ కూడా అవసరం కదా, దానికి తోడు మనకింకా డైవర్స్ కూడా కాలేదాయే, మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తర్వాత మీకు అది ఇబ్బంది కాకూడదు కదా, అదీ కాక మీరు ఎంతో ఇష్టపడే అమ్మాయిని నేను కూడా డైరెక్ట్గా చూసినట్లుగా ఉంటుంది, జస్ట్ మనకి పెళ్ళైంది కానీ ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినట్లు కూడా ఉంటుంది, ఆ అమ్మాయికి ఎలాంటి అనుమానాలు లేకుండా మీరు చాలా మంచివారు అని కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను నేను, దానికి తోడు నేనే మీ రిజిస్టర్ పెళ్లికి సాక్షి సంతకం కూడా పెడదామని ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేశాను అంటూ చెప్పడం ఆపింది మాలతి. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంకా కాస్త టైం అడిగింది, అయినా ఈలోపు పెళ్లి సంగతి పక్కన పెట్టినా పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ యథావిధిగా ముందే జరిగిపోతూనే ఉన్నాయిలే బంగారం, అందుకే చూడు నువ్వు దూరంగా ఉన్నా నేను ఎంత సంతోషంగా ఉన్నానో, నన్ను చూస్తుంటేనే నీకు అర్థం కావట్లేదు, ఐఆమ్ సో హ్యాపీ బంగారం అంటూ చెప్తున్న అతన్ని ఆపి, మీరు పెళ్లి చేసుకోవడానికి నేను పర్మిషన్ ఇచ్చాను, సరే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఆమె భర్త పర్మిషన్ తీసుకున్నారా మీరు, అతను మీ పెళ్లికి ఒప్పుకున్నాడా, అతని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కదా, ఆమె బాబు ఎవరి దగ్గర ఉంటాడు, మీరే ఉంచుకోండి, పాపం అమ్మ నుంచి అంత చిన్న బాబుని దూరం చేయడం మంచిది కాదు, అత్తయ్యని మామయ్యని మా అమ్మని నాన్నని కూడా నేను మీ పెళ్లికి ఒప్పిస్తాను, మీరు అస్సలు భయపడకండి, మీకు ఎంతో నచ్చిన ఆ అమ్మాయిని మీరు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే, నేనే దగ్గరుండి జరిపిస్తాను మీ పెళ్లి, సరేనా అని ఎగతాళిగా నొక్కి చెప్తున్న మాలతిని చూసి మిడిగుడ్లు వేశాడు పవన్. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవడానికి ఆమె భర్త ఒప్పుకోకపోతే నేను కూడా అతనితో మాట్లాడి కన్విన్స్ చేసి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అని చెప్పి 600 100 ఎవరు అడ్డు వచ్చినా అస్సలు ఆగేదే లేదు, తగ్గేదేలే, నా సాయశక్తిలా మీ పెళ్లి చేయడానికి నేను ప్రయత్నిస్తాను, ఈ పెళ్లి జరగదేమో అని మీరు భయపడకండి, మై హూనా నేనున్నానుగా మీకు అండగా, ధైర్యంగా ఉండండి అంటూ మరింత ఆట పట్టిస్తుంది అతన్ని. అతనికి అర్థమైంది ఆమెకు మొత్తం తెలిసిపోయింది అని. అమ్మా తల్లి నీకు నమస్కారం, ఆపవే రాక్షసి, అసలు ఆమెను నేను డైరెక్ట్గా చూసింది కూడా లేదు, ఆమె ఒక మోడల్, నేను ఊరికే సరదాగా నిన్ను ఏడిపించడానికి అలా ఫొటోస్ అవి ఎడిటింగ్ చేసి మరీ పెట్టాను, అంతే తప్ప నాకు ఆమెకి ఎలాంటి సంబంధం కూడా లేదు, అయినా నువ్వు నీ వాడు ఇంకొకరు పాలైపోతున్నాడు అనేగా బాగా జలసీగా ఫీల్ అయ్యావు, ఇంత దూరం వచ్చేసావుగా బంగారం అని అంటే నా మీద నీకు బోల్డంత ప్రేమ ఉందనే కదా అర్థం, ఇంకా నిన్ను నువ్వు మోసం ఎందుకు చేసుకుంటున్నావు, ఇప్పటికైనా మనసారా ఐ లవ్ యూ చెప్పి నాకు దగ్గర అవ్వచ్చు కదా అని ప్రేమగా ముద్దుగా అడుగుతున్న అతన్ని చూస్తూ సరే అన్నట్లు చిన్నగా నవ్వుతూ సిగ్గుగా తన అంగీకారంతో కళ్ళని కిందకు వాల్చేసి ప్రేమగా అతన్ని హత్తుకుపోయింది మాలతి. ఆమెను అలా చూస్తూ ఉంటే అతని హృదయం ఆనందంతో గంతులేసింది. ఆమె ప్రేమగా దగ్గర తీసుకొని నుదుటి మీద చుంబిస్తూ అయినా ఒక్కదానివి ఎలా వచ్చావు బంగారం, ఇంత దూరం, అంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి భయం వేయలేదా నీకు అని అంటున్న అతనితో హలో సారు, శ్రీవారు, నేను మేజర్ పవన్ వైఫ్ని,
ఇక్కడ నాకు భయం ఏంటి? మీకున్న ధైర్యంలో ఇప్పుడు నాకు కూడా సగం వాటా ఉంటుంది మేజర్ సాబ్ అంటూ కళ్ళెగరేసింది మాలతి. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నన్ను భర్త అని ఒప్పుకొని కరుణిస్తున్నావు. బ్రతికించే బంగారు తల్లి, నిన్ను పెళ్లి చేసుకొని సంసారం లేని నా జీవితం వ్యర్థమైపోతుందేమో అని నీతో ముద్దు ముచ్చట ఏమీ లేకుండా చివరికి సన్యాసిగాడిలా మిగిలిపోతానేమోనని, యుద్ధంలో వీరమరణం పొందకుండా కేవలం నీ మీద విరహంతోనే చచ్చిపోతానేమో అని నేను భయపడ్డాను. మన కథని తొందరగానే ఒక కొలిక్కి తీసుకుని వచ్చావు. థ్యాంక్ యూ బంగారం అంటూ ఆమెను ప్రేమగా మరింత గట్టిగా తన హృదయానికి హత్తుకున్నాడు పవన్. నేను చాలా బాగా ఆలోచించాను. మీకోసం, నా కోసం కాకపోయినా మన ఇద్దరి అమ్మానాన్న సంతోషం మనకు ముఖ్యం. అందుకే ఒప్పుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటి అంటే, మనకు పుట్టే బిడ్డ మన ఇంట్లో మీలాగే మరో సైనికుడు కావాలి. అందుకే ఒప్పుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పాలి. మీ ముద్దు ముచ్చట అవి ఇప్పుడు ఇక్కడ కాదు. మీరు డ్యూటీలో ఉండగా ఇది మన హనీమూన్ కాదు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా 4 వైపులా గమనిస్తూ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. నా వల్ల మీ ఏకాగ్రత దెబ్బతింటాం, మీకు చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. అందుకే మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాతే అన్నీ జరుగుతాయి. మీరు ఆశించింది ఏమైనా సరే అంటూ ఇంకా ఏదో చెప్తున్న మాలతిని ఇంకా చాలు అన్నట్లుగా ఆపేశాడు పవన్. చాలు తల్లి చాలు, నాకేం చెప్పకు రూల్స్. నీకో విషయం చెప్పనా? నేను ఇంకో 15 రోజుల్లో మన ఇంటికి బయలుదేరాలి అనుకునే లోపే నువ్వే వచ్చేసావు. నువ్వు వస్తున్న విషయం ముందే మామయ్య ఫోన్ చేసి చెప్పారు. నువ్వు ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి నా ఫ్రెండ్ నిన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు. ఎయిర్పోర్ట్కి నేనే వద్దాము అని నిన్ను రిసీవ్ చేసుకోవాలి అని కూడా అనుకున్నాను. కానీ కోపంతో నువ్వు అక్కడ అరుస్తావు అని భయమేసి రాలేదు. నువ్వు ఆ మోడల్తో మాట్లాడిన విషయం కూడా నాకు తెలుసు. నా ఫ్రెండ్ చెప్పాడు. నేను ఇక్కడి నుంచి మనం బయలుదేరడానికి పర్మిషన్ తీసుకున్నాను. మనం రేపు బయలుదేరుతున్నాం. ఇంతకు మన హనీమూన్ ఎక్కడో తెలుసా నీకు మాలతి అని ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అడిగాడు పవన్. ఎక్కడా అని అంది మాలతి సిగ్గుపడుతూ. అతని చూపుల్లో తన చూపులు కలపలేక, నీకు చాలా ఇష్టమైన ప్లేస్ మాలతి, కాశ్మీర్ వెళ్తున్నాం మనం రేపు. చుట్టూ మంచు కొండలు, పక్కనే నా జీవితంలో భాగం, నా ప్రాణమైన నువ్వు. అబ్బా, తలుచుకుంటేనే భలే థ్రిల్లింగ్గా ఉంది కదా మాలతి అని అంటూ తన్మయత్వంగా ఇంకా ఏదేదో చెప్తున్నా అతని చుట్టూ తన 2 చేతులు పెనవేసి అతని గుండెల మీద తలవాల్చి గువ్వలా అతని చేతుల్లో ఒదిగిపోయి అతను చెప్పే మాటలను ఇష్టంగా పరవశంగా వింటూ మధురంగా కొడుతూ ఉండిపోయింది మాలతి. మరుసటి రోజు కాశ్మీర్కి బయలుదేరారు. అక్కడ బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళేసరికి ఇద్దరు అలసిపోయి ఒకరినొకరు హత్తుకొని తన ప్రేమలో ఈ లోకాన్నే మర్చిపోయి మాలతి ఊహించని విధంగా హ్యాపీగా హనీమూన్ని ఎంజాయ్ చేసి కొన్ని రోజులు కాశ్మీర్ మంచు కొండల్లో ఉండి తర్వాత ఇంటికి చేరతారు. పెళ్లి బంధంతో కలిసి ఇప్పుడు ఒక్కటైపోయిన వాళ్ళు మాత్రం భార్యాభర్తల బంధంతో జీవితాంతం సంతోషంగా చిలక గోరింకల్లా ఉన్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.